స్వామివారి సన్నిధిలో సంభాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి సన్నిధిలో స్వామివారికి ఇష్టమైనటువంటి ఆదివారం ఈ రోజున ఆదివారంలో ఉన్న భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రతి ఆదివారం కూడా కళ్యాణం చేయించడం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం భక్తుల యొక్క కోరికలు నెరవేరడం కోసం వివాహ సిద్ధి వివాహం కావటానికి ఆటంకాలు జరుగుతున్న వారు కానివ్వండి, వారి యొక్క జన్మ దోషాలు గ్రహ దోషాలు ఏమున్నా కూడా తొలగిపోవటానికి, కార్యసిద్ధి కలగటానికి ఈ యొక్క వివాహ స్వామివారి కళ్యాణంలో స్వయంగా పాల్గొని కన్యాదాతలుగా పాల్గొనడం వలన కళ్యాణ సిద్ధి జరుగుతుంది పిల్లలకి, అదేవిధంగా కార్యసిద్ధి జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో ఎక్కడ లేని విధంగా భక్తులకి ఇక్కడ పూజ చేయడానికి అవకాశం కల్పించి భక్తుల ద్వారానే కళ్యాణ తలంబ్రాలు కళ్యాణం కావలసిన వాళ్ళ ద్వారా స్వామివారి పాదాల చెంత కళ్యాణం చేయించినటువంటి విధానాల ద్వారా ఆ కళ్యాణ తలంబ్రాలు పడటం జరుగుతుంది. దీనివల్ల శుభకార్య సిద్ధి జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం వీక్షించిన కార్యక్రమంలో పాల్గొన్నా కూడా స్వామివారు మన కోరికలు ఆలకిస్తాడు. ఈ సందర్భంగా ఈ ఆదివారం కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి, అదేవిధంగా కళ్యాణం చేయించుకున్న వారికి, వీక్షించిన వారందరూ కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని చెప్పి, శుభకార్యం జరగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఇది అందరి భక్తుల అనుభవం. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నామండి, కళ్యాణం జరిపిస్తే మా ఇంట్లో కార్యసిద్ధి జరిగింది, వివాహం జరిగింది చెప్పి చాలా మంది చెప్పి పెళ్లి కార్డు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని పూజ చేయించుకుంటారు. స్వామి వివాహ కార్యక్రమం కాబట్టి ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అందరికి కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.